కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. నమస్తే నాగేష్. కంగనా రనౌత్ భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ ఎంపీ కూడా చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి డిఫెన్స్లో పడ్డారు. పార్టీ కూడా చాలా సందర్భాల్లో ఆమె వ్యక్తిగత కామెంట్స్ అవి అని ఖండించిన పరిస్థితి. ఈ మధ్యకాలంలో కంగనా రనౌత్ చాలా సైలెంట్ అయిపోయారు సార్. అసలు కంగనా రనౌత్ ఎక్కడ అనే చర్చ కూడా జరుగుతోంది, ఏమంటారు? అంటే మీరు అన్నట్లు ఆ చర్చ జరగటానికి కారణం ఏంటంటే ఆమె పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, ఆమె అటెండెన్స్ 0. నేను పిఆర్ఎస్ ఇండియా లెజిస్లేటివ్ రీసెర్చ్ గ్రూప్ అని ఉంటుంది. పిఆర్ఎస్ ఇండియా లెజిస్లేటివ్ రీసెర్చ్ గ్రూప్ డేటా ప్రకారం ఆమె లాస్ట్ 2024 ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత జరిగిన సెషన్లో ఐ థింక్ ఆల్మోస్ట్ 100% అటెండెన్స్. ఈవెన్ తర్వాత బడ్జెట్ సెషన్లో కూడా వెరీ గుడ్ అటెండెన్స్. అలాంటిది ఈసారి బడ్జెట్ సెషన్లో 0 అటెండెన్స్. అసలు కంప్లీట్గా ఆమె హాజరు కాలేదు. ఆమె కాన్స్టిట్యున్సీలో కూడా కనబడడం లేదు. ఎక్కడ ప్రోగ్రామ్స్లోని కూడా ఎవరో చెప్పడం కాదు, ప్రత్యర్థులు విమర్శించడం కాదు, బీజేపీ మండీ జిల్లా ప్రెసిడెంటే విమర్శించారు, నావెల్ చంద్ శర్మ అని. అసలు నన్ను అడుగుతున్నారు ఎంపీ ఎక్కడ, కంగనా ఎక్కడ, ఆమె కాన్స్టిట్యున్సీ కొంత టైం కేటాయించాలి, ఆమె కనిపించడం లేదని. ఆఖరికి ఆమె పైన కోర్టు కేసెస్ ఉన్నాయి. ఉదాహరణకు ప్రముఖ హిందీ రచయిత జావేద్ అఖ్తర్ ఆమె పైన కేసు వేశారు. ఆ జావేద్ అఖ్తర్ ఆ కేసులో కూడా ఆమె హియరింగ్ కూడా రావడం లేదు. కానీ ఆమె ఎక్కడ కనబడుతుంది అంటే ఆమె తన ఎమర్జెన్సీ ఇటీవల రిలీజ్ అయిన ఎమర్జెన్సీ సినిమా ప్రమోషన్లో కనబడ్డది. ఈ మధ్య మనాలిలో తన చైల్డ్హుడ్ డ్రీమ్ అంటే ఒక రెస్టారెంట్ ప్రారంభించాలన్నది తమ చైల్డ్హుడ్ డ్రీమ్ అని చెప్పింది. మౌంటైన్ స్టోరీ అని ఒక రెస్టారెంట్ ప్రారంభించుకున్నది. సో ఆమె క్లియర్గా పొలిటికల్ యాక్టివిటీకి దూరంగా పర్సనల్, ప్రమోషనల్, కమర్షియల్ యాక్టివిటీలో నిమగ్నమై ఉంది. ఎందుకు ఇలా ఉంది, ఎందుకు కారణం ఏమై ఉంటుంది? ఎందుకంటే 2024 ఎలక్షన్స్ తర్వాత ఆమె ఒక స్టార్ క్యాంపెయినర్గా భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది. వాస్తవంగా ఆమె పోటీ చేసిన సీటు కూడా కాంగ్రెస్ బలమైన సీట్. అది మండి, హిమాచల్ ప్రదేశ్లో మండి లోక్సభ నియోజకవర్గం. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుటుంబానికి చాలా హోల్డ్ ఉన్న కాన్స్టిట్యున్సీ. ప్రతిభా సింగ్ అని అక్కడ ముఖ్యమంత్రి పదవి కూడా పోటీ చేశారు. విక్రమాదిత్య సింగ్ అని వీరభద్ర సింగ్ కొడుకే ఈమె మీద పోటీ చేశారు కాంగ్రెస్ క్యాండిడేట్గా. అలాంటి సీట్లో అసలు కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్లో 70,000 మెజార్టీతో గెలిచారు. అంటే వ్యూహాత్మకంగానే బీజేపీ ఒక తమకు అననుకూలమైన సీట్లో స్టార్ ఇమేజ్ ఉన్న కంగనా రనౌత్ పెట్టారు. పెట్టిన తర్వాత ఆమె బీజేపీ పర్సన్ సర్వ్ చేస్తూ రాహుల్ గాంధీ పైన తీవ్రమైన అటాక్ చేస్తూ ఏ స్థాయికి వెళ్ళారంటే రాహుల్ గాంధీ థెరపీ తీసుకోవాలి, రాహుల్ గాంధీ పార్లమెంట్లో లీడర్ ద అపోజిషన్గా చేసిన ప్రసంగం ఇండియా కూటమి పక్షాలు అపోజిషన్ ప్రశంసించాయి. ఇండిపెండెంట్ కామెంటేటర్లకు కూడా బెటర్ రేటింగ్ ఇచ్చారు. రాహుల్ గాంధీ లీడర్ ద అపోజిషన్గా చేసిన మొట్టమొదటి ప్రసంగం, దాన్ని స్టాండప్ కామెడీ అని చెప్పి కంగనా రనౌత్ డిస్క్రైబ్ చేసింది. ఇలా రాహుల్ గాంధీ అటాక్ చేసినంత కాలం బీజేపీకి బాగా ఉపయోగపడ్డ పర్సన్గా, బీజేపీ ఎజెండాను మోసుకెళ్తున్న పర్సన్గానే ఆ స్టార్ క్యాంపెయినర్గా మిగిలిపోయారు. కానీ తర్వాత ఎక్కడికి సమస్య వచ్చిందంటే ఇక మా హద్దులు దాటారు. అంటే సెలబ్రిటీలను రాజకీయాలకు పట్టుకొచ్చి వాళ్ళ ఇమేజ్ ద్వారా లాభం పొందాలనుకున్నప్పుడు వాళ్ళు చేసే పనుల వల్ల నష్టాలు కూడా వస్తాయి. అది బీజేపీకి అనుభవమైంది. అందుకే ఇటీవల ఆమె ఎమర్జెన్సీ అనే ఒక సినిమా తీస్తుంది. మనందరూ తెలుసు, చాలా కాంట్రవర్షియల్ సినిమా అది. వాస్తవంగా బీజేపీ ఐడియాలజీకి చాలా దగ్గరగా ఉన్న సినిమా. అందులో ఆమె స్వయంగా ఇందిరాగాంధీ రోల్ ప్లే చేసింది. మీరు సినిమాలను భారతీయ జనతా పార్టీ చాలా ఎక్కువ ఉపయోగించుకుంటుంది. మీకు కాశ్మీర్ ఫైల్స్ వచ్చినప్పుడు బీజేపీ అఖిల భారత కార్యవర్గ మీటింగ్లోనే ప్రైమ్ మినిస్టర్ మోడీయే కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడడము, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కాశ్మీర్ ఫైల్ సినిమాకు ట్యాక్స్ కన్సెషన్స్ ఇవ్వడము, ఫ్రీ స్క్రీనింగ్స్ బీజేపీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చూసాం కాశ్మీర్ ఫైల్స్ విషయంలో. అలాగే మీకు సబర్మతి రిపోర్ట్ అని
గోద్రా గంటల పైన సినిమా వస్తే దాన్ని పార్లమెంట్లో కూడా స్క్రీనింగ్ చేశారు. అందువల్ల సినిమా తమకు అనుకూలమైనప్పుడు ఆ సినిమాను ప్రమోట్ చేయడంలో బీజేపీ చాలా కీలక చొరవ చూపుతుంది. ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ దాన్ని ఛాంపియన్ చేస్తారు. మీకు కేరళలో లవ్ జిహాద్ పైన తీసిన సినిమా కూడా బీజేపీ అలాగే ప్రమోట్ చేసింది. తన పొలిటికల్ నరేటివ్కు అనుగుణంగా ఉన్న ఎమర్జెన్సీ సినిమాను బీజేపీ ప్రమోట్ చేయలే. మీకు ఎక్కడ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు కన్సెషన్ ఇవ్వలేదు. నాకు గుర్తున్నంత వరకు ఒక చోట నితిన్ గడ్కరీ హాజరైనటువంటి ఒక ప్రోగ్రాంలో ఐ థింక్ ఫడ్నవీస్ హాజరైనట్టున్నారు. ఆ ఒక్క ప్రోగ్రాంలో ఈ ఎమర్జెన్సీ సినిమా స్క్రీన్ చేశారు తప్ప దేశవ్యాప్తంగా బీజేపీ నాయకత్వం కానీ బీజేపీ శ్రేణులకు కానీ ఎమర్జెన్సీ సినిమాను ఓన్ చేసుకోలేదు. అది తమ పొలిటికల్ నరేటివ్కి అనుకూలమైనా కూడా మీకు అందులో తమ పార్టీ ఎంపీ తీసిన సినిమా కాంగ్రెస్ పార్టీని అటాక్ చేస్తానికి తమకు ఒక ఆయుధము అయినా కూడా ఆ సినిమాకి ఆఖరికి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ కూడా రాలే. లాస్ట్ సెప్టెంబర్లో రిలీజ్ కావాల్సింది ఈ జనవరిలో రిలీజ్ అయింది. దానికి ఆమె తీవ్ర ఫ్రస్ట్రేషన్ కూడా వ్యక్తం చేసింది. నా పరిస్థితి ఎలా ఉంది, దిక్కుతోచిన స్థితిలో ఉంది అని. మరి ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అంటే ఆమె పొలిటికల్ లయబిలిటీ కావడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆమె పొలిటికల్ అసెట్గా భావించి కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్లో తమకు అననుకూలమైన సీట్లో పెట్టి గెలిపించుకున్న బీజేపీ రాహుల్ గాంధీ పైన అవమానకరంగా మాట్లాడుతున్నంతసేపు ప్రాబ్లం రాలే. కానీ ఎప్పుడైతే పొలిటికల్ లయబిలిటీ కావడం మొదలైందో బీజేపీ దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ కంప్లైంట్ ఏంటంటే నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదు. సాధారణంగా నరేంద్ర మోడీ సినిమా వాళ్ళతో కలవడంలో వెనుకాడాడు. మీకు ఒక పంజాబీ కళాకారుడు చాలా పాపులర్ పర్సన్ ఆయన ఫార్మ్ రైట్స్కు మీకు ఫార్మ్ లాస్కు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాల వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇచ్చాడు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అయినా కూడా ఇటీవల ఆయన కలిశాడు. అందువల్ల అలాగే రాజ్ కపూర్ శత జయంతి ఉత్సవాల కోసం కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, కపూర్ల కుటుంబంతో చాలాసేపు గడిపారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ పట్ల మోడీ ప్రత్యేక ఆసక్తి చూపడం చూసాం. చిరంజీవి పట్ల ప్రత్యేకమైన ఆసక్తి చూపడం చూపాం. ఎందుకంటే మోడీ చాలా తెలివైన వాడు. ఎవరితో కలిసి ఉంటే, ఎవరితో సెల్ఫీలు ఉంటే, ఎవరితో ఒక 1 అవర్ గడిపితే, హాఫ్ అన్ అవర్ గడిపితే తనకు భారీ పబ్లిసిటీ వస్తుందో వాళ్ళతోనే గడుపుతాడు. అందుకే క్రికెటర్లు, సినిమా వాళ్ళకు, స్పోర్ట్స్ స్టార్లకు మోడీ అపాయింట్మెంట్ ప్రాబ్లం ఉండదు. ముఖ్యమంత్రులకు అపాయింట్మెంట్ దొరకదేమో కానీ వీళ్ళకి దొరుకుతుంది. అలాంటిది కంగనా రనౌత్ సొంత పార్టీ ఎంపీ, పెద్ద ఎత్తున పార్టీ ఎజెండాను తీసుకెళ్లిన వ్యక్తి, ఎమర్జెన్సీ లాంటి సినిమా తీసిన వ్యక్తి, పాపులర్ స్టార్ అయినా కూడా కంగనా రనౌత్కి అపాయింట్మెంట్ లేదు. అంటే మోడీ దూరం పెడుతున్నాడు, బీజేపీ ఓన్ చేసుకోవడం లేదు. దీనికి ఆమె యొక్క ఇంటర్వ్యూలో చెప్పింది ఓపెన్గా, నేను ప్రైమ్ మినిస్టర్ని కలవాలని చూస్తున్నా, సినిమా వాళ్ళు చాలామంది కలుస్తుంటారు మోడీజీని, నాకు మాత్రం అపాయింట్మెంట్ దొరకడం లేదు అని ఓపెన్గా బహిరంగానే చెప్పింది. కారణం ఏంటి అంటే ఆమె పొలిటికల్ లయబిలిటీ కావడం. ఎందుకైంది పొలిటికల్ లయబిలిటీ? ఆమె నోటి దురుసు వల్ల అయింది. అంటే రాజకీయాల అనుభవం లేని ఒక ఫిలిం స్టార్ అనవసరంగా రాజకీయాలపైన ఎక్కడొక్క మాటలు మొదలుపెట్టింది. ఆమె ఎక్కడి దాకా వెళ్ళింది అంటే రైతు ఉద్యమం, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు పోరాటంలో శవాలు కనిపించాయి, వేలాడదీశారు, రేపులు జరిగాయని ఘోరమైన ఆరోపణ చేశారు. అది కూడా హర్యానా ఎన్నికల సమయంలో చేశారు. దాంతో హర్యానా జాట్ల పాపులేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతం, బీజేపీకి స్ట్రాంగ్ సోషల్ బేస్ జాట్లలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేక పోరాట ఎంపీ సెంటర్ పంజాబ్, హర్యానా, సిక్కు ఓటర్లు కూడా హర్యానాలో 5% ఉంటారు. అలాంటి హర్యానా ఎన్నికల సమయంలో ఈమె ఒక భయంకరమైన ఆరోపణ రైతు ఉద్యమం పైన చేసింది. అది సీరియస్గా బీజేపీ డ్యామేజ్ చేస్తారు. బీజేపీ భయపడింది. అపోజిషన్ వెంటనే దాని ఒక ఆయుధంగా మార్చుకుంది. అక్కడితో ఆగకుండా సిక్కులను ఖలిస్తానీలు ఉన్నది. ఇలా మళ్ళీ వ్యవసాయ చట్టాలు తేవాలి
రైతులే దాన్ని డిమాండ్ చేయాలి, రైతులకు అది లాభం అని కామెంట్ చేశారు. ఇలా ఇష్టం వచ్చినట్టుగా వ్యవసాయ చట్టాలపైన, దాని వ్యతిరేక రైతు ఉద్యమం పైన ఏ చట్టాలు తెచ్చేస్తే నరేంద్ర మోడీ చేతులు కాల్చుకున్నాడు, ఏ చట్టాలపైన జరిగిన రైతు ఉద్యమానికి భయపడి బీజేపీ నరేంద్ర మోడీ క్షమాపణ కూడా చెప్పాడు, మాఫ్ కరియే ముజే అని చెప్పాడు. అలాంటి వ్యవసాయ చట్టాలపైన అనవసర వివాదాన్ని పట్టుకొచ్చారు కంగనా రనౌత్. దానిపైన రేపులు జరిగాయనే ఆరోపణలు చేయడం అనేది మామూలు విషయం కాదు. దానివల్ల సిక్ కమ్యూనిటీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈవెన్ ఎమర్జెన్సీ సినిమాపై కూడా సిక్కుల్ని రాంగ్గా చూపారు ఈ సినిమాలో. అందువల్ల ఈ సినిమాను బ్యాన్ చేయాలి అని దేశవ్యాప్తంగా సిక్కులు డిమాండ్ చేశారు. ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కలిసి తెలంగాణలో ఉన్న సిక్కు సమాజం కూడా ఎమర్జెన్సీ సినిమాను నిషేధించండి అని రిక్వెస్ట్ చేశారు. అందువల్ల అలాగే గాంధీ మహాత్ముని పైన ఘోరంగా మాట్లాడారు. గాంధీ జాతిపితే కాదు, ఒక దేశానికి బిడ్డలు ఉంటారు తప్ప ఆ దేశానికి బిడ్డలే ఉంటారు, జాతిపితలు ఉండరు, వీళ్ళంతా భారతమాత బిడ్డలం మనమంతా అని అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు లాల్ బహదూర్ శాస్త్రి ఫోటో పెట్టి ఆమె ట్వీట్ చేశారు. అంటే గాంధీ మహాత్ముని నేను ఇగ్నోర్ చేస్తాను అని. బహుశా ఆమె ఏమనుకున్నదంటే బీజేపీ ఆర్ఎస్ఎస్కు చాలా రుచిస్తుంది, ఎందుకంటే గాడ్సేను కీర్తిస్తారు, గాడ్సేను గౌరవిస్తారు కనుక. అలాగే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అనే భోపాల్ ఎంపీ గాంధీ మహాత్ముని చంపిన నథురామ్ గాడ్సేను పొగుడుతూ పార్లమెంట్లో మాట్లాడారు. సో తనకు కూడా ఇది లాభం అవుతుంది అనుకున్నారు. కానీ బీజేపీ వీళ్ళు మాట్లాడచ్చు, కానీ అది కంట్రోల్డ్గా మాట్లాడమే బీజేపీ అనుమతిస్తుంది. కానీ ఒక దశ దాటితే గాంధీ మహాత్ముని పైన వ్యాఖ్యలు, ఇప్పుడు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అన్నప్పుడు మోడీ ఏమన్నాడు, నేను ఆమెను క్షమించను అన్నాడు. తర్వాత పార్లమెంటరీ కమిటీలకు కూడా ఆమె నియమించారు. కానీ ఎప్పుడైతే ఆమె లయబిలిటీ అవుతుంది అనుకున్నారో ఆమె టికెట్ కూడా ఇవ్వలే. మొన్న ఎలక్షన్లో ఆమె టికెట్ కూడా ఇవ్వలే. అందువల్ల బీజేపీ ఐడియాలజీ ఏదున్నా, బీజేపీ గాంధీకి వ్యతిరేకం, గాంధీ ఐడియాలజీకి వ్యతిరేకం, గాడ్సేను సమర్థిస్తారు, ఇవన్నీ నిజమే. కానీ అదే సమయంలో దేశ ప్రజల్లో గాంధీ పట్ల గౌరవం ఉన్న సమయంలో గాంధీని అవమానించడం ద్వారా ఓట్లు పోతాయనుకుంటే బీజేపీ చేయదా పని. అంటే బీజేపీ దృష్టి ఏంటంటే నాకు ఎన్నికల్లో ఏది ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు. అందుకే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆర్టిస్ట్ కోమో మోడీ అపాయింట్మెంట్ ఇచ్చి ఆర్టిస్ట్ పొగిడాడు. కానీ వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా మాట్లాడిన కంగనా రనౌత్కి అపాయింట్మెంట్ ఇవ్వలే. కారణం ఏంటి? మోడీకి బీజేపీకి తెలుసు, ఎవరు తమను విమర్శించే వాళ్ళైనా, తమ స్టాండ్కు వ్యతిరేక వైఖరి తీసుకున్న వాళ్ళైనా, వాళ్ళు కనుక ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వాళ్ళ పట్ల చాలా కాషియస్గా బీజేపీ ఉంటుంది. వాళ్ళను హోస్టైల్ చేసుకోదు, వాళ్ళను ఎందుకంటే వాళ్ళతో సంబంధం లేదు. వాళ్ళ వెనకాలన్న లక్షలాది మంది ప్రజలు నెగిటివ్ కాకూడదు, ఏమంటే తమ వైపు పాజిటివ్గా మార్చుకోవాలన్నది బీజేపీ విధానం. అది వ్యూహాత్మకంగా దేశమంతటా బీజేపీ అనుసరిస్తుంది. అందువల్ల ఎవరైనా లోకల్ లీడర్లకు తెలిసి తెలియక తమ వ్యతిరేక భావాలు తమను ప్రశ్నిస్తున్నారని ఇన్ఫ్లుయెన్సర్ల పైన తిట్టచ్చు, దాడి చేయొచ్చు. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం అంగీకరించదు, ఆర్ఎస్ఎస్ అసలే అంగీకరించదు. ఎందుకంటే తమకు పొలిటికల్గా నష్టమయ్యే పని చేయవారు. సో చాలా కాన్షియస్గా చేస్తారు. ఈ లెక్కలన్నీ తెలియక కంగనా రనౌత్ రాహుల్ గాంధీని తిడితే, గాంధీ మహాత్ముని తిడితే, వ్యవసాయ చట్టాలను సమర్థిస్తే, రైతు ఉద్యమాన్ని తిడితే తనకు బీజేపీ పార్టీ తనను హక్కును చేర్చుకుంటుందని భ్రమపడింది. ఆమెకు ఆల్రెడీ మంత్రి పదవి ఇవ్వలేదన్న కోపం కూడా ఉంది. ఆమె మంత్రి పదవి ఆశించింది, అది రాలేదన్న కోపం, బాధతో ఉంది. సో ఎప్పుడైతే ఈ ఓవర్ యాక్షన్ చేసిందో పార్టీకి దగ్గర అవుదామని అది బూమరాంగ్ అయిపోయింది. చాలామందికి అది తెలియదు. బీజేపీలో స్టేట్ లెవెల్లో ఉండే లీడర్లకు అర్థం కాదు ఇది. తమ నాయకత్వం మెచ్చుకుంటుందేమో అని పనిచేస్తారు, అది రివర్స్ అవుతుంది. ఇక్కడ బీజేపీ స్ట్రాటజీ వల్ల తనను వ్యతిరేకించేవారైనా సమాజంలో వారికి పలుకుబడి ఉంటే, సమాజం వారి పట్ల గౌరవంగా ఉంటే వారిపైన దాడి చేయదు. అందుకే గాంధీ మహాత్ముని పైన అటాక్ చేస్తే బీజేపీ సమర్థించలేదు. బీజేపీ వ్యవసాయ చట్టాలపైన రైతు ఉద్యమం పైన అటాక్ చేస్తే బీజేపీ సమర్థించలేదు. మీరు మొదట్లో అన్నట్లు డిజోన్ చేసుకుని మాకు సంబంధం లేదు ఆ వ్యక్తిగత అభిప్రాయం అని. ఎందుకు? పాపులర్ ఒపీనియన్ను, పాపులర్ ఇమేజ్ను దెబ్బతినకుండా బీజేపీ జాగ్రత్త పడుతుంది. అది కంగనా రనౌత్కి అర్థం కాలే. తాను ఇలా మాట్లాడితే తను వెంటనే చూడబ్బా గాంధీని తిట్టారు, రాహుల్ గాంధీనే కాదు మహాత్మా గాంధీ కూడా తిట్టారు, వ్యవసాయ చట్టాలు మళ్ళీ కావాలంటున్నారు,
రైతు ఉద్యమం పైన అభాండాలు వేశారు, రైతు ఉద్యమంలో పాల్గొన్న సిక్కుల్ని ఖలిస్తానీయులు అన్నారు. అందువల్ల ఇది బీజేపీ లైనే కదా, బీజేపీ లైనే. కానీ బీజేపీ లైన్ను అన్కంట్రోల్డ్గా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే న్యూక్లియర్ సైన్స్ ఉంటుంది, మనకు న్యూక్లియర్ రియాక్షన్ ఉంటుంది. అది కంట్రోల్ చేస్తే పవర్ ప్రొడ్యూక్షన్ అవుతుంది, అన్కంట్రోల్ చేస్తే అణుబాంబు అవుతుంది. బీజేపీకి ఈ న్యూక్లియర్ రియాక్షన్ పాలిటిక్స్ తెలుసు. అంటే కంట్రోల్డ్ న్యూక్లియర్ రియాక్షన్ ఏమో చైన్ రియాక్షన్ ఏమో పవర్ను ప్రొడ్యూస్ చేస్తే, అన్కంట్రోల్డ్ చైన్ న్యూక్లియర్ రియాక్షన్ ఏమో డిజాస్టర్, వినాశానికి కారణమవుతుంది. అందువల్ల బీజేపీ చాలా ఎక్స్ప్లోజివ్ మాటలు బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, కానీ అది కంట్రోల్డ్ ఎక్స్ప్లోజివ్ కన్వర్జేషన్కి ఎలో చేస్తారు తప్ప అన్కంట్రోల్డ్ ఎక్స్ప్లోజివ్ కన్వర్జేషన్ బీజేపీ ఎలో చేయదు. ఎందుకంటే బీజేపీకి తెలిసిన న్యూక్లియర్ సైన్స్ అది. అందువల్ల ఈమె కంగనా రనౌత్ అన్కంట్రోల్డ్ న్యూక్లియర్ రియాక్షన్గా మారిపోయి పార్టీకి ఆమెకు వినాశకరంగా మారిపోయింది. అందుకే ఆమెను పార్టీయే దాదాపు ఓన్ చేసుకోవడం లేదు. అందుకే కంగనా రనౌత్ ఎక్కడ కనబడతలేదు, కనబడి ఏం చేయాలి, ఇలాంటి కామెంటరీ చేసి వార్తల్లోకి ఎక్కుదాం అనుకుంటారు. అది బూమరాంగ్ అవుతుంది. పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం కావచ్చు, పొలిటికల్ స్ట్రాటజీ అర్థం కాకపోవడం కావచ్చు, ఆ కారణాల వల్ల ఆ పని చేస్తూ ఉంటుంది, దానికి నష్టపోతూ ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభ్ మేళ మరో 4 రోజుల్లో ముగిపోతోంది. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకుంటోంది సార్, ఇప్పటి వరకు 55 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరించారు, కుంభమేళాకు వచ్చారు అని చెప్పి. కానీ జనస్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు సార్. యూపీ గవర్నమెంట్ కావాలని చెప్పి ఎగ్జాగరేట్ చేస్తోంది అని చెప్పి. ఈ నెంబర్ చూస్తే మీకేమనిపిస్తుంది సార్? నిజంగా ఎగ్జాగరేషన్ అంటే ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని మహాకుంభలో ఎంతమంది స్నానాలు చేశారని నేను ఎట్లా అంచనా వేయగలను? అది దేనికైనా ఒక ప్రాతిపదిక ఉండాలి. సో దానికి అంచనా వేసే సామర్థ్యం నాకు లేదు, వేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. 55 కోట్లకు కాదు, ప్రోగ్రామ్ అయ్యే వరకు 60 కోట్లు అవుతుంది అని కూడా అంటున్నారు. సో ఒకటి, మహాకుంభలో 60 కోట్ల మంది స్నానాలు చేశారా, 45 చేశారా, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అని అంటాను. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ నెంబర్ గేమ్, అదేం క్రికెట్ మ్యాచ్ కాదు. అదేమైనా క్రికెట్ మ్యాచ్ అయితే నువ్వు ఎన్ని రన్స్ కొట్టావు అన్నది కీలకమవుతుంది. అదేం ఎలక్షన్ మ్యాచ్ కాదు, ఎన్ని ఓట్లు వచ్చాయన్నది కీలకమవుతుంది. ఇది ఒక పవిత్రమైన ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమం. అందులో 40 కోట్లు వచ్చినా అది గొప్పగా జరిగినట్టే, 60 కోట్లు వచ్చినా గొప్ప జరిగినట్టే. అందువల్ల ఈ పంచాయతీ అనవసర పంచాయతీ అంటారు. ఎందుకంటే 40 కోట్ల 60 కోట్ల హౌ డస్ ఇట్ మేక్ డిఫరెన్స్? అయితే ప్రశాంత్ కిషోర్ ఈ మాట అనటానికి ఒక రీజన్ ఉంది. ఎందుకు అంటే మహాకుంభ్ హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమం వరకే పరిమితమైతే ప్రతిపక్షాలకు కూడా అందులో భాగమవుతాయి, ఏ అభ్యంతరం ఉండదు. మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమం పైన భిన్నమైన అభిప్రాయాలు ఉండటానికి ఆస్కారం లేదు. కానీ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తమ రాజకీయ అవసరాలకు, రాజకీయ ప్రయోజనాలకు బీజేపీ వాడుకోవడం మొదలుపెట్టింది. ఎప్పుడైనా రిలీజియస్ ఈవెంట్ అనేది ఆల్ ఇంక్లూజివ్, ఆధ్యాత్మిక కార్యక్రమం, మతపరమైన కార్యక్రమం, అది రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కావచ్చు, అది మహాకుంభ్ కావచ్చు, ఇది భారతదేశంలో ఉన్న హిందువులందరికీ ఒక పవిత్ర కార్యం. ఇందులో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ ఉండదు. ఇది అందరి కార్యక్రమం. ఈ అందరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పాలకులు, అధికారంలో ఉన్నవారు, ఇది అందరి కార్యక్రమం కాదు, మా కొందరి కార్యక్రమం, ఇది అందరి కార్యక్రమం కాకుండా మా కొందరి ప్రయోజనాల కొరకే నడుపుతాము అని మొదలుపెట్టారు అనుకోండి, ఏం చేయాలి? అనివార్యంగా రాజకీయ ప్రత్యర్థులు అటాక్ చేస్తారు. ఇప్పుడు అదే జరిగింది రామ మందిర నిర్మాణం అయోధ్యలో కూడా. అయోధ్యలో ఆధ్యాత్మిక గురువుల ఆధ్వర్యంలోనే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగితే వివాదమే లేదు. కానీ అందులో ఎవరున్నారు? మీరు ఆ లోపల గర్భగుడిలో చూస్తే ఆధ్యాత్మిక గురువులు ఒకరే. నాకు గుర్తున్నంతవరకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉన్నాడు, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఉన్నారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు. వీళ్ళెవరూ కూడా ఆధ్యాత్మిక గురువులు కాదు. ఆర్ఎస్ఎస్ కూడా ఆధ్యాత్మిక సంస్థ కాదు, అది సామాజిక సంస్థ అని వాళ్ళు చెప్తారు. అది ఆధ్యాత్మిక సంస్థ అయితే కాదు, పూజలు పునస్కారాలు చేసే బాడీ కాదు కదా.
సో మరి రాజకీయ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఒక రాజకీయ నాయకులతో, అది కూడా ఎన్నికలకు ముందు పూర్తి కాకపోయినా, అనేక మంది శంకరాచార్యులు అభ్యంతరాలు చెప్పారు, ఇది పూర్తి కాలేదు, ఆలయం పూర్తి కాకుండా ప్రారంభించడం ఆగమ శాస్త్రాలకు విరుద్ధము, అందువల్ల మేము హాజరు కామని కూడా కొంతమంది శంకరాచార్యులు బాయ్కాట్ కూడా చేశారు. శంకరాచార్యులు రాజకీయ నాయకులు కాదు కదా, వాళ్ళు హిందూ ఆధ్యాత్మిక పీఠాధిపతులు కదా. సో అందువల్ల ఎప్పుడైతే రామ మందిర నిర్మాణం బీజేపీ తన సొంత బ్రాండింగ్కి వాడుకుందో అది వివాదమైంది. ఇక్కడ కూడా ఇది మహాకుంభక ఆధ్యాత్మిక కార్యక్రమంగానే ఉంటే వివాదం లేదు. దీన్ని పొలిటికల్ బ్రాండింగ్కి వాడుకోవడం మొదలుపెట్టారు. పొలిటికల్ బ్రాండింగ్కి వాడుకోవడానికి ఉదాహరణ ఏంటంటే, మీరు ఆధ్యాత్మిక కార్యక్రమంలో సెలబ్రిటీల వ్యవహారం ఉండదు. ఇప్పుడు ఇందులో ప్రత్యేకంగా సెలబ్రిటీల ఫోకస్, ఆ సెలబ్రిటీల చుట్టూ తిరగడము, విఐపి కల్చరు, విఐపీలకు వివిఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు, ఇదొక గ్రాండ్ ఈవెంట్ లాగా జరపాలని. మీకు ఏ మతపరమైన ఆధ్యాత్మిక పరమైన అంశాల్లో గ్రాండియాసిటీ కొరకు ఆలోచించరు. అది నార్మల్ నాన్ స్పిరిచువల్, అంటే మన జీవితంలో ఇహపరమైన కార్యక్రమాల్లోనే గ్రాండ్నెస్ కోసం ప్రయత్నిస్తారు. అది మానవ సహజం, దేవునికి సంబంధం లేదు. దేవుడు సర్వంతర్యామి కనుక గ్రాండియాసిటీ, ఇది ఒక పెద్ద హంగామా, దీన్ని కాదు దేవుడు యాక్సెప్ట్ చేయడు. అందువల్ల దీన్ని ఎప్పుడైతే ఒక గ్రాండ్ ఈవెంట్గా మార్చి పొలిటికల్ బెనిఫిట్ పొందాలని చూస్తున్నారు, దానిపైన రాజకీయ ప్రత్యర్థులు వివిధ రూపాల్లో స్పందించడం మొదలుపెట్టారు. అందులో భాగమే మమతా బెనర్జీ మృత్యుకుమ్మని వ్యాఖ్యానించడం. అది సరైనది కాదని నేను గతంలో కూడా మాట్లాడాను. అదే సమయంలో ఇప్పుడు 55 కోట్ల మంది వచ్చారు, చూడండి 60 కోట్ల మంది వచ్చారు, 60 కోట్ల హిందువులు మహాకుంభలో స్నానం చేశారు, ఇది మా ప్రత్యేకత అని బీజేపీ ఎప్పుడైతే బ్రాండింగ్ చేసుకోవడం యోగి ఆదిత్యనాథ్ మొదలుపెట్టాడు, ఆటోమేటిక్గా విమర్శలు వస్తాయి కదా. అదే ప్రశాంత్ కిషోర్ అనడం, ఎందుకంటే 140 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభాలో 110 కోట్ల మంది హిందువులు అనుకుందాం, సనాతన ధర్మాన్ని నమ్మేవారు హిందువులు. ఈ 110 కోట్లలో 60 కోట్ల మంది హాజరు కావడం అంటే మోర్ దెన్ 50%. సో 55% అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు మహాకుంభకి వెళ్ళి స్నానం చేశారు. ఇది నిజమా అబద్ధమా మనమే లెక్కలేసుకుంటే అయిపోతుంది కదా. మన చుట్టూ ఉన్న జనంలో ఎంతమంది ప్రయాగ్రాజ్ వెళ్ళారు, ఈ సమయంలో ఎంతమంది మహాకుంభకి వెళ్ళారో లెక్కేస్తే ఈ ఫిగర్ నిజమా కాదా, ప్రశాంత్ కిషోర్ది నిజమా, యోగి ఆదిత్యనాథ్ నిజమా అనేది వాళ్ళ జడ్జిమెంట్కి వదిలేస్తాను. నేను కామెంట్ చేయను, మొదట్లోనే చెప్పాను. నేను ఎందుకు కామెంట్ చేయను, నాకు అది 40 crore 60 crore 10 crore 10 people కూడా నాకు సంబంధం లేదు. ఎందుకంటే 10 మంది వచ్చినా అది ఆధ్యాత్మిక కార్యక్రమానికి వచ్చిన జనాన్ని బట్టి దాని ప్రాశస్త్యం ఉండదు, వచ్చే ప్రజల సంఖ్యను బట్టి ప్రాశస్త్యము హిందూ ధర్మం అంగీకరించదు. హిందూ ధర్మము భక్త కన్నప్ప బంగారాన్ని ఇవ్వలే, శివునికి బంగారాన్ని ఇవ్వలే. అందువల్ల హిందూ ధర్మములో ఈ హంగామాల వల్లనే దేవుడు దగ్గరికి తీసుకుంటాడంటే హంగామాతో కాదు. మనకు భాగవతం కూడా చెప్పింది ఏంటి, భక్తితో మాత్రమే. ప్రహ్లాదుడు ఏ హంగామా చేశాడు, ప్రహ్లాదు ఒక నిర్మలమైన భక్తితో దేవుణ్ణి కొలిచాడు కనుక నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు కదా. అంటే నిర్మలమైన మనస్సుతో దేవుణ్ణి ప్రార్థించిన ప్రతి సందర్భంలోనూ దేవుడు కాపాడాడు. ద్రౌపది నిస్సహాయ స్థితిలో శ్రీకృష్ణుని ప్రార్థిస్తే శ్రీకృష్ణుడు చామని కాపాడాడు. అందువల్ల హిందూ ధర్మంలో ఈ జనసంఖ్యను బట్టి అది గొప్పతనం ఉండదు. అది చాలామంది పొరపాటున జనసంఖ్యను బట్టి దేవుణ్ణి ఎంత అందంగా తీర్చిదిద్దామని బట్టి, దేవుడికి ఎంత పీతాంబరాలు కట్టావా, లేక ఈ బంగారం నగలేసావా, దీన్ని బట్టి ఆధ్యాత్మిక కార్యక్రమ ప్రత్యేకత ఉండదు. ఆధ్యాత్మిక కార్యక్రమ ప్రత్యేకత జనసంఖ్యను బట్టి కాదు, జనాలకు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఉంటుంది. అందువల్ల నాకు అది 5 కోట్లు వచ్చారా, 10 కోట్లు వచ్చారా, 60 కోట్లు వచ్చారా, అసలు 10 మందే వచ్చారా అనేది నాలాంటి వాడికి అది అప్రస్తుతం. కానీ చర్చ వచ్చింది కనుక ప్రశాంత్ కిషోర్ ఇలా ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, దీన్ని ఒక పొలిటికల్ ఈవెంట్గా మార్చి చూడు 60 కోట్ల మంది వచ్చారు, ఇది మా గొప్పతనం, హిందువులకు మేమే రక్షకులము అని బీజేపీ ఎప్పుడైతే ఓట్ల కొరకు ప్రయత్నం చేస్తుందో బీజేపీ ప్రత్యర్థులు ఎత్తి చూస్తున్నారు. అయ్యా 60 కోట్లు అంటే ఎంతమంది,
140 కోట్ల జనాభా ఉంటే అందులో 110 కోట్లు నిన్న చూశాను నేను, ప్రశాంత్ కిషోర్ టైమ్స్లో నవికా కుమార్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు 110 కోట్ల మంది హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్ళు ఉంటే, సనాతన ధర్మం నమ్మేవాళ్ళు ఉంటే 110 కోట్లలో నిన్న పుట్టిన శిశువు ఉంటాడు, 90 ఏళ్ళ వృద్ధుడు ఉంటాడు, వీళ్ళైతే పోలేరు కదా. మరి ఇందులో అయినా కూడా ప్రతి ఇద్దరిలో ఒకరు పోయి ఉండాలి. సింపుల్గా మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎంతమంది వెళ్ళారు అని ఒక్కసారి ఆలోచిస్తే ఆ ఫిగర్ గురించి ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు, యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారు, మీరేమనుకుంటారు అనేది తేలిపోతుంది. లేదా నాలాగా ఈ నెంబర్తో సంబంధం లేదు అంటే పంచాయతీ లేదు, నెంబర్ సంబంధము యోగి ఆదిత్యనాథ్ అన్నది కరెక్టే కాదు అని ఎవరైనా ఆలోచించదలుచుకుంటే ఈ సింపుల్ లాజిక్ వేసుకోవాలి. మరి ప్రతి ఇద్దరిలో ఒకరు మహాకుంభ వెళ్ళారా, నా ఇంటి చుట్టూ నా బంధువులు నా ఫ్రెండ్స్లో ఎంతమంది వెళ్ళారు, మా ఆఫీస్లో 150 మంది స్టాఫ్ సార్, 2 వెళ్ళారు సార్. అందుకే నేను ఆ లెక్కలోకి వెళ్ళడం లేదు. నేను అందుకే అంటున్నా కదా, ఆ లెక్కలోకి వెళ్ళడం నాకు ఆసక్తి లేదంటున్నాను. ఆ లెక్క కావాలనుకున్న వాళ్ళకి సూత్రం చెప్తున్నాను అంతే. ఐఎమ్ ఓన్లీ టెలింగ్ ద ఫార్ములా ఫర్ దోస్ హు వాంట్ టు కౌంట్ ద నెంబర్. అదే మీరు చెప్పేదాని ప్రకారం అది ఎగ్జాగరేట్ చేసినట్టు నేను అనడం లేదు ఆ మాట, నేను ఆ నెంబర్సే పట్టించుకోను. నేను అనేది ఏంటంటే అది హిందూ ధర్మం ఒప్పుకోదు అంటున్నా. హిందూ ధర్మంలో 50 కోట్లు 60 కోట్లు నెంబర్తో కాదు. మీకు హిందూ ధర్మం అలా అయితే మీకు హిందూ ఆలయాలు చౌరస్తాలు ఉండాలి, జనం బాగా ఉండే చోట. హిందూ ఆలయాలు చౌరస్తాలు ఉండవు చూడండి మీరు, ఎక్కడుంటే గుట్టపైన కొండపైన అడవిలో ఉంటాయి. మరి పాపులిజమే అయితే చౌరస్తాలు ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు కదా. అక్కడ ఎక్కువ మంది ఉండే చోట ఆలయాలు ఉండవు మీకు. మీరు హిందూ ఆలయాలు గుహలల్లా మీరు గమనించారు ఎక్కడున్నాయి. సో ఎక్కువ మంది వెళ్ళే జనంలో ఉంటారా. మీకు బాంబే సెంటర్లో పెట్టారా, మానస ఎక్కడుంది మీకు హిందూ దేవాలయాలు చూడండి మీరు. విశాఖపట్నం జగదంబ సెంటర్లో పెట్టారా, విజయవాడ బీచ్ సెంటర్ రోడ్లో ఉందా, హైదరాబాద్లో మీకు హ్యాబిట్స్లో కోటిలో ఉంటుందా. ఆలయాలు అనేది ఎక్కడుంది, చిలుకూరు ఆలయం మీకు. అందువల్ల హిందూ ధర్మమే ఈ పాపులిజాన్ని యాక్సెప్ట్ చేయదు. హిందూ ధర్మము పాపులిజాన్ని ఒప్పుకోదు, ఆర్గనైజ్డ్ రిలీజన్ కాదు. హిందూ రిలీజన్ ఇది హైలీ డీసెంట్రలైజ్ రిలీజన్. నువ్వు ఇంట్లో కూర్చొని దేవుని విగ్రహం పెట్టుకొని, ఈవెన్ దేవుని విగ్రహం కూడా పెట్టకుండా నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఓం నమో నమ శివాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటే నీ పుణ్యమస్తు హిందూ ధర్మం చెప్తుంది. ఆఖరికి నీవు పెద్ద పెద్ద విగ్రహాలు కూడా అవసరం లేదు, పసుపుతో ఒక చిన్న గణపతి విగ్రహం చేసి ఒక శుక్లాంబరధరం విష్ణు అని చేతులు జోడించి మొక్కితే పుణ్యమస్తు అని చెప్తారు. మనసులో గాయత్రి మంత్రాన్ని చెప్పించుకున్న ఓం భూర్భువ స్వాహ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అంటే పుణ్యమస్తుంది. ఇదే హిందూ ధర్మం చెప్పేది. హిందూ ధర్మం ఒక 10,000 మంది కూర్చొని ఓం భూర్భువ స్వాహ అని ఒకరు అంటుంటే 10,000 మంది జై జిందాబాద్ అన్నట్టు ఓం భూర్భువ అనడం కోరుకోదు. హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత అది. హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత ఎవరు ఏ దేవుణ్ణి ఎలా తోచిన రీతిలో వాళ్ళకు నచ్చిన రీతిలో వాళ్ళు, ఏ దేవుడు కూడా అవసరం లేదు, కళ్ళు మూసుకొని నీవు మెడిటేషన్ చేసిన ధ్యానమే దైవ చింతన. హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే నువ్వు ఈవెన్ ఏ దేవుని కూడా ఊహించకు, 3 కోటి దేవతల్లో ఎవరినైనా ఊహించుకో అని చెప్తా, అది కూడా వద్దు. నువ్వు ఏం లేదు, మనస్సు ధ్యానం చేయి అంతే. నిర్మలమైన మనస్సుతో కళ్ళు మూసుకొని ధ్యానం చేయి, అదే దైవ చింతన అని చెప్తుంది హిందూ ధర్మం. హిందూ ధర్మం యొక్క గొప్పతనం. హిందూ ధర్మం 1,00,000 మంది నిలబడి జిందాబాద్ అని చెప్పదు. నాట్ ద క్యారెక్టర్ ఆఫ్ హిందూ రిలీజన్. నాకు తెలిసిన కొద్దిపాటి హిందూ ధర్మంలో ఉన్న ప్రత్యేకత ఎందుకు, మన మునులు ఋషులు వెళ్ళి తపస్సులు చేసుకున్నారు. వాళ్ళు ఏమైనా 1,00,000 మంది మొబిలైజ్ చేసి తపస్సులు చేసుకున్నారా? 10,000 మంది మొబిలైజ్ చేసి తపస్సులు చేయలే కదా. వాళ్ళు ఏదో అడవికి వెళ్ళారు, చెట్టు కింద వాళ్ళంతలో వాళ్ళు తపస్సు చేసుకున్నారు. ఎంత లోన్లీగా చేసుకున్నారో మీరు గమనించండి. మీరు ఎక్కడైనా హిందూ పురాణాల్లో తపస్సులు చేసుకునే వాళ్ళు ఒక 10,000 మంది మొబిలైజ్ చేసి తపస్సు చేసుకున్న ఉదాహరణ చూపెట్టి నాకు ఎక్కడ ఉండవు. వాళ్ళంతా వాళ్ళు వెళ్ళి భక్తునికి భగవంతునికి మధ్య ఎవరు ఉండరు. అది హిందూ ధర్మం కోరుకుంటుంది. అంటే అని చెప్పి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయకూడదని నేను అనడం లేదు. అంటే 50-60 కోట్ల మందితో ఒక కార్యక్రమం నిర్వహించినా అది హిందూ ధర్మమే, ఎవరు లేక 6గురితో చేసినా అది హిందూ ధర్మమే. దాంట్లో ఏం తేడా లేదు. నువ్వు ఊరంతా పిలిచి భోజనాలు పెట్టి సత్యనారాయణ చేసుకున్నా నీకు ఆ కెపాసిటీ లేకపోతే నీవే కూర్చొని సత్యదేవునికి పూజ చేసి ప్రసాదం పక్కింటి వాడికి ఓ చిన్న కుడక ముక్కిచ్చినా దేవుడు ఈక్వల్గా గౌరవిస్తాడు. అదే నీకు కెపాసిటీ ఉంది, ఓ 10,000 1000 మంది పిలువు,
సత్యనారాయణ వ్రతం చేసుకొని 1000 మంది భోజనం పెట్టు, దేవుడు సంతోషపడతాడు. అంటే దేవుడు ఇట్లనే సంతోషపడతాడు, అట్లనే సంతోషపడతాడు. అది నేను చెప్పేది. ఈ పెద్ద పెద్ద ఈవెంట్ చేయొద్దని నా ఉద్దేశం కాదు. పెద్ద పెద్ద ఈవెంట్ చేస్తేనే దేవుడు ప్రత్యేకంగా కరుణిస్తాడని నిజం కాదు. మీరు ఎవరైనా చూడండి, సత్యనారాయణ స్వామి వ్రతానికి ఉండే కథలు చదవండి, మీరు ఎక్కడ ఉండదు. నీవు హడావుడితో చేసినా, ఏమీ హడావుడు లేకుండా చేసినా, పేదవాడు చేసినా, ఒక మహారాజు గొప్పగా దేవునికి సేవలు చేసినా దేవుడిచ్చే ఫలితములో నిర్మలత్వాన్ని చూస్తాడు తప్ప ఇంకేది చూడడు. భగవంతుడు ఫలితం ఇవ్వడానికి కారణం ఎంత మనస్సు పెట్టి, ఎంత నిర్మలంగా, ఎంత నిస్వార్థంగా, ఎంత దైవచింతనలో ఎంత పవిత్రత ఉందని చూస్తారు. ఈ పోటీతత్వం చూడరు. అందువల్ల ఆ డిబేట్ అనవసరం అంటున్నా నేను. 50 కోట్ల 60 కోట్ల అని. కానీ డిబేట్ నడుస్తున్నప్పుడు మరి అది నిజమా కాదా, యోగి ఆదిత్యనాథ్ నిజమా, ప్రశాంత్ నిజమా అని చర్చించేటప్పుడు నేను చెప్పిన ఫార్ములా ఈజీ ఫార్ములా. ఎందుకంటే ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మనం కౌంట్ చేయలేం కదా, ఎంతమంది వచ్చారో కౌంట్ చేస్తానికి మనకేమీ టూల్స్ లేవు కనుక సింపుల్. మనం ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ లెక్కల ప్రకారం 60 కోట్లు వచ్చారు అంటే ప్రతి ఇద్దరిలో ఒక ఖచ్చితంగా వెళ్ళి ఉండాలి. వెళ్ళారా లేదో ఎవరిది వాళ్ళు లెక్కలేసుకుంటే సరిపోతుంది కదా అనేది నేను. ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం. శివసేన పార్టీని రెండుగా చీల్చేసి భారతీయ జనతా పార్టీ సపోర్ట్తో సీఎం అయ్యారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఒక కామెంట్ చేశారు సార్, ఈ మధ్యకాలంలో సీఎం ఫడ్నవీస్కి తనకి ఏదో చెడింది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 2022లో నన్ను చాలా తేలిగ్గా తీసుకున్నారు, ఇప్పుడు తేలిగ్గా తీసుకోవద్దు, తేలిగ్గా తీసుకుంటే అప్పుడు ఏం జరిగిందో చూశారు కదా, ఇది అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థమైతే మంచిది అంటూ కామెంట్ చేశారు సార్. సో ఈ మహారాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల మీద మీ కామెంట్. అంటే అర్థం కావాల్సింది బీజేపీకి అని చెప్పడమే. ఎందుకంటే బీజేపీ మిత్రపక్షాలతో వ్యవహరించే తీరు ఏంటి అనేది ఇక్కడ సెంట్రల్ పాయింట్. ఏక్నాథ్ షిండే 2022లో బీజేపీకి అవసరం వచ్చాడు. ఎందుకంటే అప్పుడు బీజేపీ ప్రభుత్వం లేదు, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడిన మహావికాస్ అఘాదీ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వము 2022లో ఉంది. 2024 ఎన్నికలలోగా ఆ ప్రభుత్వం కనుక కూలకపోతే తమకు 48 సీట్లున్న మహారాష్ట్రలో నష్టం జరుగుతుందని బీజేపీ భావించింది. అఫ్కోర్స్ బీజేపీ ప్రభుత్వం వచ్చింది కూడా 45 సీట్లలో 17 గెలుచుకున్నది, వేరే విషయం. కానీ ఒక ప్రయత్నం ఏంటంటే 2022లో శివసేనను చీల్చింది. శివసేనను చీల్చినప్పుడు మీకు ఏక్నాథ్ షిండే బీజేపీకి ఉపయోగపడి ఏక్నాథ్ షిండే ఒక పొలిటికల్ ఈడియం అయ్యాడు. బీఆర్ఎస్లో ఏక్నాథ్ షిండే పుడతాడు, కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండే పుడతాడు అని ఏక్నాథ్ షిండే అనేది ఒక వర్డ్ అయిపోయింది, ఈడియం అయిపోయింది. సో ఆ స్థాయికి ఏక్నాథ్ షిండే ఒక పొలిటికల్ డిఫెక్షన్కు సింబల్గా మారిపోయి బీజేపీకి ఉపయోగపడ్డాడు. కానీ 2022లో ఉపయోగపడ్డాక వాస్తవంగా అప్పుడు కూడా బీజేపీకి మెజారిటీ ఉండేది. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావాలి, కానీ వ్యూహాత్మకంగా బీజేపీ ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రి చేశారు. ఎందుకంటే శివసేనలో చీలికను శాశ్వతం చేయాలి. శివ సైనికుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే శివసేన రెండుగా విడిపోతుంది. శివ సైనికుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోకపోతే అది ఉద్ధవ్ ఠాక్రేకి ఆయుధం అవుతుంది. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రే వాదన ఏంటి, శివ సైనికుడే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలని. ఎప్పుడైతే ఏక్నాథ్ షిండే ఆ సీట్లో కూర్చొని బీజేపీ పక్కకు నిలబడ్డదో ఉద్ధవ్ ఠాక్రేకి నరేటివ్ పోయింది. ఉద్ధవ్ ఠాక్రే ఏం చెప్పాడు ఇప్పటిదాకా, శివ సైనికుడు బాలాసాహెబ్ ఠాక్రే అనుచరుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలి అని. అప్పుడు ఏక్నాథ్ షిండే ఉంటే తప్పేంటి, ఉద్ధవ్ ఠాక్రే ఉండాలని రూల్ ఏంటి, ఉద్ధవ్ ఠాక్రే బాలాసాహెబ్ ఠాక్రే కొడుకైతే సరిపోతుందనే ప్రశ్న మొదలైంది. అందువల్ల బీజేపీ వ్యూహాత్మకంగా ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రి చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉండమంటే మొదట్లో అంగీకరించలేదు. అధిష్టానం ఆదేశం మేరకు అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి, అక్కడితో ఆగుంటే స్టోరీ షిండే ఆనందంగా ఉండేవాడు. కానీ షిండేను పవర్ను తగ్గించే రీతిలో అజిత్ పవార్ను మళ్ళీ శరద్ పవార్ గ్రూప్ నుంచి చీల్చి తన వైపు తిప్పుకున్నారు. అజిత్ పవార్ కూటమిలో ఎన్డీఏలో చేరడాన్ని షిండే వ్యతిరేకించాడు. కానీ అజిత్ పవార్ను కూడా పట్టుకొచ్చారు. అజిత్ పవార్ను కూడా తీసుకొచ్చి అజిత్ పవార్ను కూడా ఉప ముఖ్యమంత్రి చేసే వరకు ఏక్నాథ్ షిండే ప్రాబల్యం ఏక్నాథ్ షిండే క్యాబినెట్లో
మిత్రపక్షంగా శివసేనకున్న ప్రత్యేక స్థానం పోయింది. బీజేపీకి ఇప్పుడు ఇద్దరు మిత్రపక్షాలు చాయిస్ వచ్చేసింది, అన్నము చాయిస్ లేదు. సో ఏక్నాథ్ షిండే దాన్ని అంగీకరించలేదు అజిత్ పవార్ రావడాన్ని. కానీ బీజేపీ ఒత్తిడి మేరకు ఒప్పుకోక తప్పలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయాక కూడా 2024 లోక్సభ ఎన్నికలు ఎవరి పేరిట జరిగాయి? మోడీ పేరిట జరిగాయి. మోడీ నాయకత్వంలో ఎన్నికలు జరిగాయి. మోడీ నాయకత్వంలో ఎన్నికలు జరిగితే 30 సీట్స్ ఇండియా కూటమికి వచ్చాయి. బీజేపీకి వచ్చినాయి మీకు ఓన్లీ 17 సీట్స్, 31 బీజేపీ ఇతర పార్టీలకి వచ్చాయి. దీంతో మోడీ నాయకత్వంలో పోయిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కానీ తర్వాత ఏక్నాథ్ షిండే నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే గెలిచింది. అందుకే ఏక్నాథ్ షిండే వాదన ఏంటంటే నెంబర్తో సంబంధం లేదు, ఇది నేను ముఖ్యమంత్రిగా నా ఇమేజ్ ఆధారంగా ఈ ఎన్నికలకు వెళ్ళాం, మోడీ ఇమేజ్ ఆధారంగా వెళ్ళిన ఎన్నికల్లో ఓడిపోయాం, నా ఇమేజ్ ఆధారంగా పోయిన ఎన్నికలు గెలిచాం కనుక నేనే ముఖ్యమంత్రి కావాలని ఆయన మళ్ళీ పట్టుబట్టాడు. కానీ బీజేపీ ససేమిరా అన్నది. ఆయన ముఖ్యమంత్రి పదవి రాలేదు, ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చాక మళ్ళీ ఆయన అన్నాడు అజిత్ పవార్ ఫైనాన్స్ మినిస్టర్ కాదు, నాకే ఫైనాన్స్ మినిస్టర్ కావాలి శివసేనకి అని. దానికి కూడా బీజేపీ అంగీకరించలేదు. ఏ దశకు తీసుకొచ్చారంటే నువ్వు మద్దతు ఇవ్వకపోయినా మాకు పర్వాలేదు, ఎందుకంటే అజిత్ పవార్ మద్దతు ఉంటే సరిపోతుంది అని ఏక్నాథ్ షిండేను పొలిటికల్లీ ఇర్రెలెవెంట్ చేసింది బీజేపీ. నువ్వు మద్దతు ఇస్తే ఇవ్వు, ఇవ్వకపోతే ఇవ్వకు. ఈ శివసేన ఏక్నాథ్ షిండే వర్గము లేకపోయినా కూడా బీజేపీ అజిత్ పవార్ నాయకత్వ ఎన్సీపీతో కలిపి పవర్లోకి రావడానికి సిద్ధపడేది. అది గమనించినటువంటి ఏక్నాథ్ షిండే ఒప్పుకోక తప్పలేదు. ఎందుకంటే ఇంకా ఇర్రెలెవెంట్ అవుతాడు కదా, అధికారంలో ఉంటున్నా కనీసం తన వాళ్ళని నిలుపుకోగలడు. అందువల్ల ఏక్నాథ్ షిండే అంగీకరించారు. అంటే అడుగడుగున బీజేపీ తనను ఉపయోగించుకొని వాడేసింది అనే భావన షిండేలో వచ్చింది. అందుకే ఈ మాట అన్నా 2022లో నన్ను లైట్ తీసుకుంటే ఉద్ధవ్ ఠాక్రేకి ఏం గతి పట్టింది, ఇప్పుడు లైట్ తీసుకుంటే మీకు కూడా అదే పడుతుందని చెప్పడానికి కారణం. అంటే ఇది ఏదో ఒక్క ఏక్నాథ్ షిండే వ్యవహారం కాదు, బీజేపీ మిత్రపక్షాలతో ఎలా వ్యవహరిస్తుంది, ఎందుకు వ్యవహరిస్తుంది. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, బీజేపీ బిలీవ్స్ ఇన్ కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్. నేను ఏం చెప్పడం కాదు, రామ్ మాధవ్ వరంగల్లో మీటింగ్లో చెప్పాడు. అది అంటే అర్థం తన పార్టీ పెరగటానికి ప్రత్యర్థి పార్టీలైనా చీల్చేస్తారు, ప్రత్యర్థి పార్టీలు ఎమ్మెల్యేలను లాక్కుంటారు, ప్రత్యర్థి పార్టీ నాయకులపైన కేసులు పెడతారు, ప్రత్యర్థి పార్టీలను దేశద్రోహులుగా హిందూ ద్రోహులుగా చిత్రీకరిస్తారు, ఏమైనా చేస్తారు. చివరకు మిత్రపక్షాలు కూడా స్పేర్ అనడానికి కారణం ఏక్నాథ్ షిండేను ఎలా పొలిటికల్లీ ఇర్రెలెవెంట్ చేశారో ఉదాహరణ. అలాగే సరిగ్గా ఇదే పని బీహార్లో నితీష్ కుమార్ విషయంలో చేశారు. నితీష్ కుమార్ నాయకత్వం జేడీయూ ఎన్డీఏలో సీనియర్ పార్ట్నర్, బీజేపీ జూనియర్ పార్ట్నర్. కానీ ఏం చేశారు, లోక్ జనశక్తి పార్టీని ఉపయోగించి నితీష్ కుమార్ దెబ్బతీసే ప్రయత్నం చేశారు. లోక్ జనశక్తి పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మేము ఎన్డీఏలో ఉండము, లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏలో ఉంటాం, బీజేపీకి మాత్రం మద్దతు ఇస్తాం, జేడీయూకి మద్దతు ఇవ్వం అనే స్టాండ్ తీసుకున్నారు. తీసుకొని ఎల్జేపీ ఏం చేసింది, జేడీయూని దెబ్బతీసింది. ఆఖరి పోనీ అంత తనకు ఉపయోగపడ్డ ఎల్జేపీని ఐక్యంగా ఉండనిచ్చిందా బీజేపీ? అంటే రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు తమ్ముడికి పంచాయతీ వేస్తే రెండుగా మళ్ళీ ఆ పార్టీని కూడా చీల్చేశారు. అంటే ఎలా తమ రాజకీయ పలుకుబడిని పెరగటానికి, బీహార్లో బీజేపీ ప్రభుత్వం రావటానికి ముందు ఎల్జేపీని ఉపయోగించి లోక్ జనశక్తి పార్టీ ఉపయోగించి జేడీయూను బలహీనపరిచి, తర్వాత లోక్ జనశక్తి పార్టీని కూడా బలహీనపరిచారు. దాంట్లో కూడా రామ్ విలాస్ పాస్వాన్ తమ్ముడు ఒకవైపు వెళ్ళాడు, కొడుకు ఒకవైపు వెళ్ళాడు. మొదలు తమ్ముడిని దగ్గర తీశారు, తర్వాత మళ్ళీ కొడుకుని దగ్గర తీశారు, ఇప్పుడు కొడుకు మంత్రిగా ఉన్నాడు. సో ఇలా బీజేపీ తన రాజకీయ అవసరాలకు ప్రయోజనాలకు ఎట్టి పరిస్థితుల్లో మిత్రపక్షం కూడా స్పేర్ చేయదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూడలేదా, తెలుగుదేశం పార్టీ కాకపుట్టిస్తోంది కదా, పవన్ కళ్యాణ్తో సాన్నిహిత్యము, చిరంజీవితో దౌత్యము, జూనియర్ ఎన్టీఆర్తో ముచ్చట్లు, ఇవన్నీ దేనికి సంకేతం? తెలుగుదేశం పార్టీ కాకపుట్టించారు, తెలుగుదేశం ఫీల్ అవుతలేదు ఆ కాక, అదే విషయం. తెలుగుదేశం నాకేం కాదనుకుంటుంది, కానీ ఇప్పుడు బీహార్లో మహారాష్ట్రలో ఏం జరిగిందో అదే జరుగుతుంది ఇక్కడ కూడా. సో తెలివిగా వ్యూహాత్మకంగా మిత్రపక్షాలను కూడా కట్ చేస్తుంటుంది బీజేపీ. అది షిండే భరించలేకపోయాడు. అందువల్ల షిండే ఫినామినన్ బీజేపీకి మిత్రపక్షాలకు ఉండే సంబంధాల్లో బీజేపీ వ్యవహార సరళిని తెలియజేస్తుంది. ఎందుకు చేస్తే బీజేపీ అట్లా మిత్రపక్షాలతో ఆధారపడితే ఏం జరుగుతుందో అనుభవం ఉంది కదా 2018లో. అప్పటిదాకా ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా మంచిదే, ప్రత్యేక ప్యాకేజ్ సరిపోతుంది,
ప్రత్యేక ప్యాకేజ్ హోదా కన్నా చాలా గొప్పది. అరుణ్ జైట్లీ కృతజ్ఞతలు చెప్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానాలు చేసి, మోడీ కృతజ్ఞతలు చెప్తూ తీర్మానాలు చేసి, వన్ ఫైన్ మార్నింగ్ మోడీకి ఓడిపోతాడేమో అంచనాకు వచ్చి బీజేపీతో తెగదెంపులు చేసుకొని నానా బీభత్సంగా బీజేపీ పైన, మోడీ పైన చంద్రబాబు అటాక్ చేశాడు. అందువల్ల మిత్రపక్షాల దయాదాక్షిణ్యాల పైన బీజేపీ ఉండదలుచుకోలేదు. మిత్రపక్షాలు బ్లాక్మెయిల్ చేస్తుంటే చూస్తూ ఊరుకోదలుచుకోలేదు బీజేపీ. అందువల్ల బీజేపీ తన పార్టీ పెరగాలని కోరుకుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, ఏక్నాథ్ షిందేలు బ్లాక్మెయిల్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలి వాళ్ళు. అందువల్ల బీజేపీ ఆలోచన ఎలా ఉంటుందంటే సోల్ ప్రొప్రైటోరియల్ కన్సర్న్ పార్ట్నర్షిప్ ఫామ్లు పెద్దగా బీజేపీకి ఆకర్షణ అవసరాన్ని బట్టి పార్ట్నర్షిప్ ఫామ్లు పెట్టుకుంటారు తప్ప సోల్ ప్రొప్రైటోరియల్గా ఉండాలని చూస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు. పిఠాపురంలో తన సీటును పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మ చాలా అసంతృప్తిగా తర్వాత కనిపిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక పోస్ట్ చేశారు సార్, తన ట్విట్టర్ ఖాతా నుంచి ఇది పోస్ట్ అయింది. కష్టపడి సాధించే విజయమే నిజమైన గౌరవం అని చెప్పేసి. సో త్యాగం చేశారు కాబట్టి సముచిత స్థానం వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పటికైతే ఆయనకి సముచిత స్థానం లేదనే అసంతృప్తి ఆయనలో కనిపిస్తోంది. ఆయన అనుచరులు కూడా ఇదే విషయం చెప్తూ ఉన్నారు. సో తర్వాత ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సార్. ఇది నా సోషల్ మీడియా అకౌంట్స్ గత 3 సంవత్సరాలుగా హైదరాబాద్లోని సోషల్ ప్లానెట్ సంస్థ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈరోజు నా ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోకి నాకు ఎటువంటి సంబంధం లేదు. సోషల్ మీడియాలో నా ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ వారు తప్పుడు వార్త పోస్ట్ చేసిన విషయం తెలుసుకుని వెంటనే సోషల్ మీడియా సిబ్బందిని హెచ్చరించి దాన్ని డిలీట్ చేయించడం జరిగింది. నా పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే తగు చర్యలు తీసుకుంటానని హెచ్చరించడం జరిగింది అని చెప్పి పోస్ట్ అయింది. అదే ట్విట్టర్ ఖాతా నుంచి ఆయన క్లారిటీ ఇచ్చింది కూడా అదే ట్విట్టర్ ఖాతా నుంచి. వర్మ పర్మిషన్ లేకుండా వాళ్ళు పోస్ట్ చేస్తారా అనే ప్రచారం కూడా జరుగుతుంది సార్. మీ కామెంట్. అది మనం ఎలా చెప్పగలం? ఆయన పర్మిషన్ ఇచ్చారో లేదో తెలియదు, ఆయన తెలిసే జరిగిందో తెలియకుండా జరిగిందో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, సహజంగానే ఎవరికైనా ఆవేదన ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసిన భీమవరం నుంచో గాజువాక నుంచో పోటీ చేస్తుంటే వర్మకు ఎమ్మెల్యే అయ్యేవాడు కదా. ఎందుకంటే ఆ సీట్లో గ్యారంటీగా గెలిచేవాడు. తెలుగుదేశం పార్టీ తరఫున బలమైన స్థానిక నాయకుడు. కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురం రావడం వల్ల వర్మ ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడు. సో బహుశా ఆయన ఎమ్మెల్సీ అన్న ఏదన్నా ఆశించి ఉంటారు, ఆయనకు అప్పుడు ప్రామిస్ కూడా చేసి ఉంటారు. ఏదో ఒక పొలిటికల్ అకామిడేషన్ అయితే చేయాలి కదా. కానీ అది కూడా జరగడం లేదు కదా. నాగబాబు లాంటి వాళ్ళని ఎమ్మెల్సీగా తీసుకొచ్చి మంత్రిగా చేస్తామని అంటున్నారు. కానీ వర్మకు ఆ రకమైన గుర్తింపు రావడం లేదు. ఒకటి తెలుగుదేశం బాధ్యత ఆయనకు సముచితమైన స్థానం ఇవ్వడం. ఎందుకంటే తెలుగుదేశం జనసేన అలియన్స్లో పవన్ కళ్యాణే ఓడిపోయే పరిస్థితి వస్తే, పవన్ కళ్యాణ్కు ఎదురీత వచ్చి ఉంటే అది మొత్తం కూటమి అవకాశాలే దెబ్బతీసేది. అందువల్ల వర్మ తోడ్పాటు అనేది అక్కడ ఈ టీడీపీ జనసేనల మధ్య ఆ రకమైన ఒక అనుమానాలకు ఆస్కారం లేకుండా చేసింది. పైగా పవన్ కళ్యాణ్ పైన కూడా బాధ్యత ఉంటుంది. తన కొరకు టీడీపీలో ఒకతను అవకాశం కోల్పోయాడు కనుక అతన్ని ఏదో రూపంలో రిహాబిలిటేట్ చేయించాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ పైన ఉంటుంది. మరి కారణాలు ఏదో తెలియదు, కానీ అది జరగలేదు. జరిగినప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆవేదన చెందడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇక లార్జర్ పొలిటికల్ అంశం కష్టపడితే సాధిస్తేనే ఆనందం ఉంటుందంటే అది నిజమే కదా. అది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నాడు అంటే పవన్ కళ్యాణ్ కష్టపడకుండానే పిఠాపురం గెలిచాడా? పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమీ లేకపోయినా కేవలం వర్మ వల్లనే పవన్ కళ్యాణ్ గెలిచాడని ఎవరైనా ఆరోగ్యత అది కూడా నిజం కాదు కదా. మరి అదే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వర్మ వల్ల గెలిస్తే మిగతా 20 సీట్లలో ఎవరి వల్ల గెలిచాడు? అక్కడ కూడా వర్మ లేరు కదా. అందువల్ల వర్మ ఆవేదన, ఆయన ఆర్గ్యుమెంట్ కరెక్టే. కానీ ఒకవేళ నిజంగానే ఈ ట్వీట్ చేసి ఉంటే, చేశారో లేదో నాకు తెలియదు కనుక నేను అంటున్నా ఈ ట్వీట్ చేసి ఉంటే అని. సో నిజంగానే ఈ ట్వీట్ చేసి ఉంటే ఒక క్వశ్చన్ ముందుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ వర్మ కష్టంతోనే గెలిచాడు అనుకుంటే కరెక్ట్ కాదు. వర్మ కష్టం తోడ్పాటునిచ్చిన మాట నిజం. కానీ పవన్ కళ్యాణ్ గెలిచేవాడు, మెజార్టీ తగ్గేదో కానీ గెలిచేవాడే ఇప్పుడున్న వాతావరణం చూస్తే. వర్మ త్యాగం కూటమి కష్టం. అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఏమయ్యేది వర్మ కనుక పోటీలో ఉంటే అది నోబడీ కెన్ టెల్ నౌ. అందువల్ల ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ కష్టం లేకుండా తెలుగుదేశం అధికారులకు వచ్చిందా? అందువల్ల కష్టపడితే అనే అంశం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపుకు వర్మ కష్టపడవచ్చు,
చంద్రబాబు నాయుడు గెలుపుకు పవన్ కళ్యాణ్ కూడా కష్టపడచ్చు. అందువల్ల కూటమిలో అడ్జస్ట్మెంట్స్ అయినప్పుడు త్యాగాలు ఉండవు. రాజకీయాల్లో అడ్జస్ట్మెంట్లు సర్దుబాట్లు ఉంటాయి. అట్లంటే 21 సీట్లు మన పవన్ కళ్యాణ్ జనసేనకి ఇచ్చారు. ఆ 21 సీట్లలో తెలుగుదేశం త్యాగాలు చేసినట్ట. అట్లనే మిగతా మీకు తెలుగుదేశం సీట్లు అన్నిట్లో జనసేన త్యాగం చేసిందా? రాజకీయ పార్టీలు త్యాగమయ సంస్థలు కావు. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలకు సర్దుబాట్లు చేసుకుంటాయి. వాటి త్యాగాలు అనకూడదు, అడ్జస్ట్మెంట్ అనాలి. త్యాగం అనేది వేరు. త్యాగం అంటే వాళ్ళ మొత్తం తమ స్వార్థాన్ని వదిలే త్యాగం కదా. జనసేనకు ఆ సీట్ ఇవ్వడంలో అయినా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో టీడీపీ త్యాగం లేదు, టీడీపీ స్వార్థమే ఉంది కదా. అలాగే టీడీపీని గెలిపించడానికి జనసేన పనిచేయడంలో జనసేన స్వార్థమే ఉంది. అది ఇద్దరికి ఉపయోగపడుతుందని కలిశారు. అందులో ఎవరు త్యాగం చేయలేదు. టీడీపీ కూడా జనసేన త్యాగం చేయలేదు, జనసేన కూడా టీడీపీ త్యాగం చేయలేదు. ఇద్దరు కలిసి సర్దుబాట్లు చేసుకున్నారు. త్యాగాలు ఉండవు రాజకీయాల్లో, సర్దుబాట్లే ఉంటాయి. రైట్ సార్. అండ్ మహాకుంభమేళాకు పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా వెళ్ళారు సార్, కుటుంబ సమేతంగా వెళ్ళారు. పవన్ కళ్యాణ్ని సహజంగా అందరూ ఎలా ఊహించుకుంటారంటే ఆయన బాడీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక ఊహ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ కాస్త చబ్బీగా ఫ్యాటీగా అయిన వీడియోస్ అవి బయటకు వచ్చాయి. పవన్ హ్యాటర్స్ ఏం చేశారంటే ఆ వీడియోస్ని మార్ఫింగ్ చేసి మరింత చబ్బీగా మరింత ఫ్యాటీగా చేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు సార్. దీని మీద కొంతమంది జనసేన నాయకులు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అలా ట్రోలర్స్ మీద. సో పవన్ మీద జరుగుతున్న ఈ బాడీ షేమింగ్ గురించి. ఇప్పుడు ఆయన బాడీని ఊహించుతారని మీరు అన్నవే బాడీ షేమింగ్. నన్ను అడిగితే ఆయన బాడీ గురించి ఎందుకు ఊహించాలి? సార్ నేనైతే ఊహించా. నేనెవరు సినిమా యాక్టర్ల బాడీలను ఊహించా. నేను ఊహించేది ఒక నిరుద్యోగం లేని భారత సమాజాన్ని ఊహించుకుంటా, యుద్ధం లేని ప్రపంచాన్ని ఊహించుకుంటా, ధరల భారం లేని ప్రజా జీవితాన్ని ఊహించుకుంటా. నాకేమి ఈ సినిమా యాక్టర్ల దేహాల గురించి అనుకుంటారు తెలియలేదు. అసలు అనుకోవడం ఎందుకు, ఊహించడం టైం వేస్ట్ పని తప్ప ఊహించడం ఎందుకు అనుకోదు. అందుకని మీరు ఇంట్రొడక్షన్లోనే అందరూ ఊహిస్తారని చెప్పి నన్ను కూడా కలిపాను మీరు. అందుకని నేను చెప్పాల్సి వస్తుంది. అందరిలో నేను లేను, నాలాంటోడు ఊహించడు. అసలు ఊహించకూడదంటాను. ఎందుకు ఊహించాలి? ఊహించడమే బాడీ షేమింగ్. ఎట్లున్నారన్నతో సంబంధం లేదు. ఊహించడం ఏంటండి? అది సినిమా యాక్టర్లు ఎంత మాత్రం వాళ్ళకు లైఫ్ ఉండదా? వాళ్ళ కళను వాళ్ళ నటను కావాలంటే ఇంత బాగా నటిస్తున్నాడని. అందువల్ల ఇలాంటి అరాచకత్వాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. పవన్ కళ్యాణ్ కానీ ఎవరికి కానీ బాడీ షేమింగే కాదు, అసలు బాడీ చర్చింగ్ కూడా మంచిది కాదు, షేమింగ్ కూడా కాదని చెప్పేది. మీరు ఏదో అడిగారు కదా చెప్పాల్సి వస్తుంది. లేదంటే పొరపాటు కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి వాటిపై నేను మాట్లాడను. ఎందుకంటే ఇది అనవసరమైన డిస్కషన్. దేశంలో కోట్లాది ప్రజల సమస్యలు ఉండగా బాడీ గురించి చర్చ ఎందుకండి? ఎవరి శరీరం వాడిది, నా శరీరం నాది, ఆయన శరీరం అనేది. దాని గురించి చర్చ ఎందుకు? నేను ఎట్లుంటా, మీరు ఎట్లుంటా, నేను ఏం మాట్లాడినో చర్చించు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో చర్చించు, పవన్ కళ్యాణ్ నటన మీద చర్చించు, పవన్ కళ్యాణ్ రాజకీయాల మీద చర్చించు. ఇదేం పనికి వాళ్ళ లక్షణం అన్న సంస్కృతి. అది ప్రజల్లో ఉండేటువంటి అలాంటి వాళ్ళలో, ప్రజలందరిది కాదు, అలాంటి వాళ్ళలో ఉండే ఒక వైపరీత్య సంస్కృతిని తెలియజేస్తుంది. సో ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ మీద కామెంట్ చేయి, పవన్ కళ్యాణ్ నటన మీద కామెంట్ చేయి, పవన్ కళ్యాణ్ భవిష్యత్తు గురించి ఊహించుకో, పవన్ కళ్యాణ్ బాడీ గురించి ఊహించుకోండి కదా. పర్లేదా? పవన్ కళ్యాణ్ ఎట్లుంటే ఆయన ఎట్లుండాలో ఆయన నిర్ణయించుకుంటాను. నువ్వెవరు ఆయన సినిమా హీరోగా సార్. ఇప్పుడు వేరే రాజకీయ నాయకులకు అంత ఫిట్నెస్, సినిమా అయినా ఎవరైనా ఫిట్నెస్ అయినా నీకు సంబంధించిన అంశమే కాదు కదా. నేను నచ్చకపోతే సినిమా చూడకు. ఆయన చెబ్బీగా ఉంటుంది, ఆయన ఫ్యాట్గా ఉంటుంది. ఏంటో ఆ చర్చ? ఆ చర్చ అంటేనే అసహ్యం వేస్తాను అలాంటికి. అసలు ఎందుకు ఆ చర్చ? సోషల్ మీడియాలో పనికి వాళ్ళ చర్చ. ఆయన ఎట్లుంటే చెబ్బీగా నటించకూడదని ఉందా? అంటే ఈ తెల్లగా ఉండాలి, సన్నగా ఉండాలి. అసలు ఈ యాటిట్యూడే కరెక్ట్ కాదంట. వై షుడ్ యూ థింక్ అబౌట్ ఓన్ బాడీ? ఎవరి బాడీ వాళ్ళకి వదిలేయి. సో వాళ్ళు నటించి ఎంత బ్రహ్మాండంగా నటించిన వాళ్ళందరూ అందంగా ఉన్నారా? సో అందంగా ఉంటేనే నటించాలని రూల్ ఉందా? అసలు నటన అదొక గొప్ప కళ. పోనీ అది కూడా నీకు నచ్చితే చూడు, నచ్చకపోతే చూడకు. ఇదేం చర్చ అండి? పనికిమాల చర్చ. అసలు సమాజంలో ఉండేటువంటి ఒక విశృంఖల ధోరణికి ఇది అర్థం పడుతుంది. మీరు అడిగితే నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇది విశృంఖల ధోరణి సమాజానికి చెప్పాలి కనుక మాట్లాడుతున్నాను. న్యాయంగా అయితే ఇలాంటి టాపిక్స్ పై నేను మాట్లాడాను. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఈ విశృంఖల ధోరణి, ఈ రకమైన స్వభావము సమాజానికి మంచిది కాదు. సమాజం ఒక హెల్తీ డిబేట్ ఉండాలి. ఒక ఆరోగ్యకరమైన అంశాలపైన చర్చించుకోవాలి, ఊహించుకోవాలి, ఆలోచించుకోవాలి, మదన పడాలి,
దాని మీద వాద ప్రతివాదాలు ఉండాలి తప్ప పవన్ కళ్యాణ్ బాడీ మీద ఏంటంటే టైం వేస్ట్ పడదు కదా. థ్యాంక్ యూ సార్.